ఇంపాక్ట్ చేసే విధంగా రాజకీయం గురించి నేర్చుకోవాల్సిన అవసరం బాగుంది. ఫస్ట్ మనం నేర్చుకోవాల్సింది ఇంకా బాగుంది, మనం నేర్చుకుని వాళ్ళకి నేర్పాల్సింది ఇంకా చాలా ఉంది. కాబట్టి బాగా పెద్ద సబ్జెక్ట్, దీన్ని ఎట్లా మాట్లాడాలో ఏం అర్థమైతే లేదు, కంటెంట్ ఎట్లా నింపాలనేది నాకు అర్థమైతే లేదు. ఎందుకంటే ఓపెన్ ఏంటంటే రాజకీయాల్లో యువత అంటే అసలు రాజకీయంలో ఏంటి యువత ఏంటి, రావాలని పిలుస్తున్నావా, అర్థం పిలుస్తున్నావా, వచ్చినకి ఏమైనా చేద్దామంటున్నావా, లేకపోతే ఎట్లా రావాలని అడుగుతున్నావా? రౌండ్ టేబుల్ సమావేశం అనేది అన్న ప్రశ్న కాబట్టి చెప్పాల్సిన అవసరం ఉంది. ఇక్కడ అందరికి ఓపెన్ మైండెడ్గా అంటే వాళ్ళు ఏం మాట్లాడాలనుకుంటారు, మనకు మన ఉన్న కమ్యూనిటీలో కావచ్చు, పార్టీలో కావచ్చు, మనకు స్వేచ్ఛ అనేది తక్కువ ఉంటుంది. ఈ వేదికగా ఒక స్వేచ్ఛ, ఒక ఓపెన్ మైండెడ్గా వాళ్ళు ఏం చేయాలనుకుంటారు, రాజకీయాలు ఎందుకు రావాలనుకుంటారు, మీరు మెసేజ్ చూస్తే అనుభవం, ఆలోచన, అభిప్రాయం ఏదైనా చెప్పవచ్చు. ఇప్పుడు వీళ్ళంతా రాజకీయ పార్టీలలో ఉన్నారన్న, ఈవెన్ చాలా మంది మీరు కూడా ఒక రాజకీయ పార్టీలో ఉన్నారు, మీరు ఒక రాజకీయ పార్టీలో మీరు ఒక యూత్కి ఏదో ఒక బాధ్యత ఉంది. ఇలా మీరు స్వతంత్రంగా పనిచేయాలంటే చేయలేరు, మీ పార్టీ ప్రోటోకాల్ని మిమ్మల్ని అడ్డుకుంటారు. ఇలా ఇక్కడ అనేక యువకులు మనం ఉన్నాం, కానీ మనం ఏంటంటే ఏ పని చేయాలనుకున్నా ఆ పార్టీలు కూడా మనల్ని చేయనియండి. ప్రోటోకాల్ అడ్డం వస్తుంది, మనకున్న బాధ్యతతో మనకున్న పద్ధతితో ప్రోటోకాల్ అడ్డం వస్తుంది, చేయనియరు 100% వాళ్ళు చేయనియరు కాబట్టి మనం చేయలేము. వాస్తవంగా ఒకటి ఏంటంటే ఫస్ట్ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే అసలు ఈ రాజకీయాన్ని మనం పడగొట్టాలి. ఇప్పుడున్న ఈ రాజకీయాన్ని మనం పడగొట్టాలంటే మనం అందరం ఫస్ట్ బాగా ఇంకా సబ్జెక్ట్ని నేర్చుకోవాలి. ఈ రోజు కూడా గ్రామాలలో చూస్తూ ఉన్నాము, ఒక ఏదైనా ఒక పల్లెటూరులో ఒక 2 కుటుంబాల గొడవ జరిగిందంటే వాళ్ళు స్టేషన్కి వెళ్ళి పిటిషన్ ఎక్కియాలో కూడా తెలియదు, స్టేషన్కి పోయి పిటిషన్ ఎక్కియాలో తెలియదు, పిటిషన్ తర్వాత ఎఫ్ఐఆర్ ఎట్లా అవుతుందో తెలియదు, తర్వాత కేసు ఎట్లా పోతుందో తెలియదు, ఏం తెలియదు. కానీ అక్కడ ఒకడు అతడు తెలంగాణ చేసుకోండి ఆ స్టేషన్లకి వాదే నడుపుతుంది. ఎవరైతే ఎక్స్పైర్ కొట్లాడుతుందో ఇలా ఎవరు ఎక్కువ పైసలు ఖర్చు పెడతారో, ఎవరికి ఎక్కువ ఎంతమంది అన్నలు పెడతారో వాళ్ళతోనే పని అవుతుంది. అంటే ఇలా రాజకీయం అనేది కూడా సేమ్ అదే ఇంపాక్ట్ అయిపోయింది. ఇలా గ్రామాలలో కూడా తల్లిదండ్రులు కూడా యువకులు రాజకీయాలలో దిగుతా అంటే తిరగడానికి అవకాశం కల్పించారు, ఎవ్వరు కల్పించారు. అంటే ఇళ్లలో కూడా యాక్సెప్ట్ చేసేటట్టు లేదు. రాను ఇంకా ఘోరంగా ఖరాబ్ అయిపోతుంది రాజకీయంలో. యువకులు అనేది ఇంకా మెయిన్గా అసలు యువకులే ఖరాబ్ అయిపోతుంది. ఇలా ఆడ చెప్పింది, ఇవాళ చెప్పింది, ఆ పార్టీ చెప్పింది, ఈ పార్టీ చెప్పింది అని పోతున్నాం, రోడ్లలో కూర్చుంటున్నాం, ధర్నాలు చేస్తున్నాం, కేసు వేసుకుంటున్నాం, వస్తున్నాం. ఇవాళ మనం నిజంగా చెప్పాలంటే రాజకీయం అనేది మనం చేయాలనుకుంటే ఫస్ట్ మనం సబ్జెక్ట్ కరెక్ట్ చదువుకోవాలి. ఇవాళ ఒక సమస్య వచ్చింది, ఆ సమస్య స్థాయిలో గుర్తించాలి, ఆ సమస్యను ఎట్లా తీసుకోవాలనేది మనం ఫస్ట్ నేర్చుకోవాలి. ఆ సమస్య